ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈ రోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన మార్పులు పొందడానికి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ దశమి, అలాగే ఏకాదశి కూడా తిథిద్వయం. చాలా శ్రేయస్కరమైన శ్రేష్టమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శివస్థుతి, అలాగే శివపంచాక్షరి మంత్ర జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, గోసేవ ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ముఖ్యంగా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను దూరం చేస్తాయి. ఈరోజు శనివారం లేదా శనివారం ఈరోజు చేపట్టేటువంటి నల్ల వస్త్ర దానం, అలాగే నువ్వుల దానం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ముఖ్యంగా శని దశ నడుస్తున్నటువంటి వారు లేదా శని యొక్క అంతర్దశ నడుస్తున్నటువంటి వారు, గోచారరీత్యా శని యొక్క ప్రతికూలత ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ శని రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, ప్రతికూలత దూరమవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి విజయాలు మాత్రం సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. శత్రుభీతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రద్ధ, ఏకాగ్రత వంటివి విద్యాపరంగా రాణిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, చామంతులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రువులు ప్రబలమవుతారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో ఆశించినంత ప్రయోజనాలను పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఆరోగ్యపరంగా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. విద్యా విషయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. జన్మశని ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది.
శ్రమతో కూడినటువంటి విజయాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకే చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వాణిజ్యపరంగా కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. నూతన కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు వీడిపోతాయి. నూతన ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక ఆందోళన తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కూడా కలిసి వస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. శ్రమ తగ్గుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. నూతన కార్యక్రమాలు కార్యాలు వృత్తిపరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ సంభాషణలు లావాదేవీలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందటానికి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు పొందటానికి, ఐశ్వర్య ప్రాప్తికి, గృహ విషయాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకోవటానికి 12 రాశుల వారు పంచమి నాడు రావి చెట్టు సమక్షంలో ఆవ నూనెతో దీపారాధన చేసినట్టయితే గ్రహ దోష నివృత్తి అయ్యి గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం సర్వేశ్వరాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్
శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా పూర్వభాద్ర, హర్షణ, శనివారము, దశమి, అలాగే తైతుల కరణం అన్ని విధాల ఉపయుక్తమైనటువంటి వారం ఈరోజు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యవసాయపరంగా, బంధుమిత్రుల్ని కలవటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక అంశాలకి అన్ని రకాలుగా నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఉపయుక్తమైనటువంటి శుభకాలం. పూర్వభాద్ర శనివారం వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే మంచి జరుగుతుంది. హనుమత్ దర్శనము శక్తిని, బుద్ధి బలాన్ని, అలాగే ఆలోచనాపూర్వకమైనటువంటి బలాన్ని కూడా ఇస్తుంది. ఆలోచనా పురస్సరంగా ఎన్నో విధాలుగా విజ్ఞానవంతంగా, అలాగే జ్ఞానవంతంగా కూడా మనం ఎదగవచ్చు. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే సర్వోత్తమైనటువంటి శుభకాలము ఏకాదశితో ఉన్నటువంటి భానువారం, కార్తీక మాసంలో శుద్ధ పక్షంలో వస్తున్నటువంటి విష్ణు తిథి, కార్తీక దామోదర అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. శివకేశవులకి నిలయంగా భాసిల్లుతున్నటువంటి కార్తీక మాసం, అందులో ఏకాదశితో కూడినటువంటి ఆదివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, సత్యదేవుని వ్రతానికి, అలాగే ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడానికి, ఉపవాస దీక్షలకి, దాన ధర్మాలకి చాలా మంచిది. అలాగే వనంలో కూర్చొని అక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే వన సమారాధన పరిపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసాలకి సహకరించేది, పెద్దల్ని దర్శించడానికి సమస్తమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇచ్చే విధంగా భాసిల్లుతోంది. అలాగే రేపటి రోజున ప్రబోధన ఏకాదశి, విష్ణు ఏకాదశిలో చాలా విశిష్టమైనటువంటి ఏకాదశి. అయితే ఇక్కడ వజ్రయోగము, విష్ణీకరణం కూడా ఉన్నది కాబట్టి కొద్దిగా వైష్ణవ ఆరాధన విష్ణుపూర్వకంగా, విష్ణు సహస్రనామ పురస్సరంగా ఉంటే సత్ఫలితాలు విశేషంగా ఉంటాయి. విజయోస్తాంశంలో అపార్ట్మెంటు కొనుక్కునేటప్పుడు ఉపయోగించవలసిన తిథి, వార, నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా అపార్ట్మెంట్ అనగానే సౌధము పైన ఉండేటటువంటి నిర్మాణాలు, భూప్రస్థారంగా కాకుండా ఒక ఫ్లోర్ పైన ఉంటుంది కాబట్టి సహజంగా ఇలాంటి సందర్భంలో వ్యోమయోగం పట్టాలి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఆదివారం వెళ్ళి చూడటం, ఆ అపార్ట్మెంట్ కొనుగోలుకు సంబంధించినటువంటి బయాణాలు ఆదివారం నాడు ఇవ్వటం, ముఖ్యమైన నిర్ణయాలు సూర్య అనుగ్రహంతో తీసుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత భూమిపుత్రుడైనటువంటి కుజుడు అనుగ్రహం కూడా ఉండే విధంగా చూసుకోవాలి. సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ఇవన్నీ సహకరిస్తాయి. ప్రధానంగా శనివారం ఇక్కడ విశేషంగా యోగిస్తుంది. భూప్రస్థారంగా అంటే భూమిపైన కట్టేటటువంటి ఇండిపెండెంట్ గృహ నిర్మాణాలకి శుక్రుడు కారకుడైతే, అపార్ట్మెంటు విభాగానికి శని భగవానుడి యొక్క కృప బాగా ఉంటుంది. కనుక ఇక్కడ సూర్యుడి బలం ఎంత అవసరమో శని బలం కూడా అంతే అవసరము. అన్నిటికీ గృహయోగం అనగానే శుక్రుడి యొక్క బలం కావాలి కాబట్టి శుక్రవారం నాడు ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తే మంచిది. దశమి, ఏకాదశి, పంచమి ఈ 3 తిథులు శుభప్రదంగా ఉంటుంది. అలాగే నక్షత్రాలను కనుక పరిశీలన చేసినట్లయితే సాధారణంగా ఉపయోగించే అన్ని శుభ నక్షత్రాలు ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా క్షేమతార, సాధనతార, సంపత్తార, మిత్ర, పరమేత్ర తారల్లో అపార్ట్మెంటు గృహానికి సంబంధించినటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. శుభ నిర్ణయాలు, అలాగే నూతనంగా మనం చేసేటటువంటి సంకల్పాలన్నీ అపార్ట్మెంట్ పరంగా అనుకూలించాలంటే లక్ష్మీ ఆరాధన చేసి బయలుదేరటం చాలా మంచిది. రేపటి విజయోత్సవంలో పిల్లలకి పేరు పెట్టడానికి ఉపయోగించేటటువంటి నామకరణానికి అనుకూలమైన తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ దశమి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి
తులసి దళాలతో గన్నేరు పూలతో పూజను నిర్వహించి విష్ణుమూర్తి ఆలయంలో బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో పాటు ఒక కొబ్బరికాయను దానంగా ఇవ్వాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించి బ్రాహ్మణుడికి కొబ్బరికాయను దానంగా ఇచ్చినట్లయితే మీ గృహంలో సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, విద్యలలో విశేషంగా రాణించటానికి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ దశమి శనివారం కలిసి వచ్చినాయి కాబట్టి త్రికటుకాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. త్రికటుకాలు అంటే సొంఠి, అల్లము, మిరియాలు, ఈ మూడింటిని త్రికటుకాలు అంటారు. ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడికి సొంఠి, అల్లం, మిరియాలు త్రికటుకాలు దానంగా ఇచ్చినట్లయితే సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత ఉప్పు, గంధం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా రాత్రి సమయంలో విష్ణుమూర్తిని పూజించినట్లయితే రుణబాధలు నివారించబడతాయి. ధనం ఖర్చు అవ్వటం అనేది నియంత్రణలో ఉండి ధనం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే కార్తీక శుద్ధ దశమి సందర్భంగా ఈరోజు రాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈరోజు రాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించటం, పసుపచ్చటి పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించటం, విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం చేసినట్లయితే రుణబాధలు నివారించబడి ధనం ఖర్చు కావటం అనేది నియంత్రణలో ఉంటుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో కానీ రామాలయంలో కానీ సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా ప్రదక్షిణలు చేయటం, విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి చెట్లకు నీళ్లు పోయటం ద్వారా కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక శుద్ధ దశమి తిథి నాడు బంగారు పుష్పాలతో సమానమైనటువంటి ముళ్ళగోరింట పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది భర్త, సంతానం చక్కటి వృద్ధిని సాధించాలంటే గృహంలో మహిళామణులు గులాబీ పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. గులాబీ పూల మాల శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించాలి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో దద్యోజనం కానీ చక్కెర పొంగలి కానీ ఈరోజు పంచిపెట్టినట్లయితే నవగ్రహ దోషాలను నివారింపజేసుకొని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎండు కొబ్బరి పెచ్చులు, నందివర్ధనం పూలు కలిపి తయారు చేసిన చాదును శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించడం ద్వారా, గంధం శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం ద్వారా మీకున్నటువంటి సకల దుఃఖాలు తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక శుద్ధ దశమి శనివారం కలిసి వచ్చిన ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణుమూర్తిని పూజించడంతో పాటుగా శనీశ్వరుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోయటం, పరమేశ్వరుడిని శుద్ధోదకంతో అభిషేకం చేయటం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక శుద్ధ దశమి శనివారం కలిసి వచ్చిన ఈరోజు అశ్వినీ దేవతలను మనస్సులో స్మరించుకోవటం ద్వారా ఈరోజు ఉదయం పూట తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించి ఓం శ్రీం అశ్విన్యే నమః అని ఒక 5 నిమిషాల పాటు జపం చేసుకోవటం ద్వారా అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి నాడు, ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. అప్పయ్య దీక్షితరు వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుడే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణలయందు మమేకమైనటువంటి స్థితిని పొందితే
అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో, అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం, కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి. ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్న వాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని. ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకు వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి వెడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంది. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు, కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు అన్నేళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదే నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి, అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకి ఏమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన నల్లపూసలు తీసి, అమ్మ గంగమ్మ నీ మెళ్ళో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజామందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజామందిరంలో. ఆయన తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తుంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేశావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేశాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మ గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్న వాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని
ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. ఈ ఉపాసనా కాలాన్నంతటినీ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు సన్యాసులు కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆ లోపలి భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు ఆ భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి ఆయన వశవర్తి అవుతాడు. ఎంత వశవర్తి అవుతాడంటే, అందుకే లీలలు వచ్చాయి. ఒక్కొక్క భక్తుడి చేత్తో వీపు మీద దెబ్బలు తిన్నాడు. మహానుభావుడు పురంధరదాస్ గారు కొడితే పాండురంగడు దెబ్బలు తినలేదు, వీపు వాచిపోయి నిలబడ్డాడు. అనంతాచార్యుల వారు గుణపం విసిరితే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలితే గడ్డం మీద గంధం పెట్టుకుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడలా. కాబట్టి భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా ప్రీతిగా స్వీకరించాడు. ఈ దెబ్బలు తినడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తత్వతః శివుడైనా కేశవుడైనా అంతే. శివుడు తినలా. అర్జునుడు కోదండం ఎత్తి కొడితే కోదండం బలనిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ బహాదర్పంబున మల్ల సంగరము సెయింజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఇద్దరు కొట్టుకోలా, మల్ల యుద్ధం చేయలా, అర్జునుడి చేతి దెబ్బలు తిని మురిసిపోలా పరమశివుడు. ఆ భక్తికి వశుడైపోవడం అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ తత్వతః ఈశ్వర స్వరూపమునందుండే లక్షణం అది. ఆ భక్తికి వశుడవుతాడు. అసలు భగవంతుడితో నీకున్న అనుబంధం ఏమి, ఇది నీకు తెలియనప్పుడు నువ్వు చేసే పూజ యాంత్రికమవుతుంది. నా మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒక గంభీరమైన మాట చెప్పాను. భగవంతునికి మీకు ఉన్న అనుబంధం ఏమి? ప్రేమ జనించదు. నా కొడుకంటే ఎందుకు నాకు ప్రేమ? వాడు నా కొడుకు, నేను చదివిస్తున్నాను, చదువుకున్నాడు, నా మాట విన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగుతాడు. నాన్నగారంటే పరమ భక్తి, నాన్నగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వాడు నా కొడుకు, నాకు ప్రేమ. అందుకుని నాకు స్మరణలోకి వస్తాడు. నా భార్య, నా యందు ప్రేమ కలిగిన ఇల్లాలు నాకు స్మరణకు వస్తుంది. నా కూతురు, నేను అమ్మా ఈయనకి నిన్నిచ్చి కన్యాదానం చేస్తున్నాను, నీకు తగిన వరుడు అన్నాను, అది ఒప్పుకుంది. నాన్నగారు అని ఇంకో రెండో మాట అనలేదు, నాకు ప్రేమ. పరమేశ్వరుడి మీద నాకెందుకు ప్రేమ? ఎప్పుడైనా నేను చూశాను ఆయన్ని? ఆయన నాకు కనపడ్డా? ఆయనకి నాకు ఏ అనుబంధం ఉందని నేను ఆయన్ని ప్రేమించను? ఆయన పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఆయన పాదాలు నాకు కనపడడానికి ప్రేమ ఉంటే కదా కనపడడం. అసలు ఆ ప్రేమ ఏర్పడడానికి నాకు ఆయనకి ఏముంటుంది అనుబంధం? ఏ అనుబంధం ఉండాలో ఒక్క మాటలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చాడనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసినవాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు, నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు? ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్లతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకున్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. భక్తి అన్న మాటకు అర్థం ఒక అరగంట సేపు పూజామందిరంలో ఉండడం కాదు. అందుకే వివేకానందుడు పూజామందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు అంటాడు. నీకు ఈ ప్రపంచము పూజామందిరం కావాలి, అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేది ఉంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి. ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. పరమేశ్వరుడు ప్రహ్లాదుడికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఇందువల్ల లోపల ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది.
అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడిగిచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలేసేస్తుందమ్మా, పాలివి అమ్మ అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆశుతోషుడు, అభయంకరుడు, నీరజాక్షుడు, సకల కోటి జీవనాధారమైనటువంటి ఆ లయకారుడు పరమేశ్వరునికి, పరమాత్మ స్వరూపంలో విరాజిల్లేటువంటి విష్ణుమూర్తికి చాలా గొప్ప ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి చోట కూడాను గృహప్రవేశాలు జరుగుతూ ఉంటాయి. ముహూర్తాలు అవన్నీ చూసుకొని గృహప్రవేశం చేస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు. అలాగే ఇంటి నిర్మాణాలు కూడాను కొంతమంది కార్తీక మాసంలోనే ప్రారంభిస్తూ ఉంటారు. గృహం పూర్తయ్యి గృహప్రవేశం చేసేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, ఈ కార్తీక మాసంలో గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. అందున కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం తప్పనిసరిగా ఏ ఒక్కరోజైనా చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల్ని ఆ గృహంలో విరజిల్లుతాడు. అంటే సర్వ సంపదలు కూడా వచ్చి తీరతాయి అని చెప్పేసి శాస్త్రం. సత్యనారాయణ వ్రతంలో దాగిన పరమార్థ లక్షణం గ్రహచార గతులన్నింటినీ కూడాను చక్కగా ఆ విధంగా పీట పైన ఉంచి మధ్యలో ఆ స్వామివారిని ఉంచి మనం నియమనిష్టతో పూజ చేస్తాం. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడు కూడాను ఈ గృహంలో జరిగే సత్యనారాయణ వ్రతాన్ని చూసి ఆనందపడి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. శివాభిషేకం తప్పనిసరిగా నిర్వహించి వీలైతే బ్రాహ్మణోత్తముల చేత చక్కటి శ్రీ సూక్త పఠనం 16 సార్లు చేయించండి. గృహప్రవేశం అయిన తర్వాత లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలోనే ఉంటాయి. శ్రీ సూక్తాభిషేకం సర్వవిధ శ్రేయోదాయకం. ఎటు కార్తీక మాసం కదా అని చెప్పేసి, గృహప్రవేశం చేశాం కదా అని చెప్పేసి మీ దగ్గర గనక ఆ దైవ చింతనా తత్పరత అధికంగా కనుక ఉన్నట్లయితే, లేక చెయ్యాలి అనేటువంటి సంకల్ప సిద్ధి కనుక ఉన్నట్లయితే సహస్రలింగార్చన చేయండి. సహస్రలింగార్చన చేస్తే అసలు అద్భుతం, అనిర్వచనీయమైనటువంటి సత్ఫలితాన్ని ఆ గృహం పొందుతుంది. ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను ఆనందతత్వంతో విరాజిల్లుతారు. ఇంత గొప్ప విశేషం ఈ కార్తీక మాసంలో గృహప్రవేశం చేసిన తర్వాత
నిర్వహించేటువంటి వివిధ భక్తి తత్వానికి సంబంధించిన ప్రక్రియలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. తోరణాలు కడతారు, ఎటు మామిడి తోరణాలు చక్కగా. దానికి తోడుగా విష్ణుతత్వానికి నిదర్శనంగా కార్తీక మాసం శివకేశవుల మాసం కాబట్టి చక్కటి దండ, అది కూడా తులసి దండ, తులసి మాలను చక్కగా కట్టి సింహద్వారానికి ఇటువైపు అటువైపు తగిలించండి. మధ్యలోనేమో పై భాగానేమో చక్కగా మామిడి తోరణం, పై భాగానేమో ఓంకారం, స్వస్తిక్ గుర్తు. ఇట్లా గృహప్రవేశం చేసేటప్పుడు అలా చేసి చూడండి. మీకు తెలియకుండానే విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది మీ గృహానికి. అంతేకాకుండా గోమాత సేవ, మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఎటు గోవుని తీసుకొస్తారు కదా లోపలికి, ఆ గోవుకు పచ్చ గడ్డి మీ ఇంటి ముందుటే కట్టేసి చక్కగా మేపండి. 3 రోజులు మేపితే చాలా మంచిది అసలు లెక్క ప్రకారం అయితే. గృహము కట్టిన తరువాత ఆ గృహంలో 3 రోజుల పాటు వంట చేయాలి తప్పనిసరిగా. మేము పరాయి ఊళ్ళండి వెళ్ళాలి, మేము ఏదో హౌస్ కట్టాము ఇక్కడ, తర్వాత ఫ్యూచర్లో ఉందామని చెప్పేసి అని ఆ రాత్రికి రాత్రే తాళాలు వేసేసి వెళ్ళిపోకూడదు, చాలా తప్పు. మేము ఇక్కడే ఉంటాం కానీ అది దూరం అండి, రిమోట్ ఏరియా, ఏదో ఎప్పుడైనా సరదాగా వెళ్ళటానికి కట్టుకున్నాం అని చెప్పేసి గృహప్రవేశం బ్రహ్మాండంగా చేసి ఇల్లుకి తాళం వేసి వెళ్ళకూడదు. 3 రోజుల పాటు కూడా తప్పనిసరిగా అక్కడ వంట వండాలి, నిద్ర చేయాలి. గృహ యజమాని, గృహిణి కూడా. ఇది మన శాస్త్రంలో నిగూఢవంతమైన రహస్యాలండి ఇవన్నీ కూడా. గృహప్రవేశం చేసిన తర్వాత తప్పనిసరిగా వంట చేయకుండా ఉండకూడదు. అగ్నిదేవుని యొక్క అనుగ్రహం ఉండాలి కదా ఇంటిలో, అందుకని చెప్పారు. ఇంత గొప్ప విశేషమైనటువంటి లక్షణాలు ఈ గృహప్రవేశం వెనకాల దాగిన పరమార్థాలు. గుమ్మడికాయ ఉంది చూసారా, బూడిద గుమ్మడికాయ. మీరు కొత్తగా కట్టిన ఇంటి ముంగిట ఉట్టికి చక్కగా గృహప్రవేశంలో పూజ చేసిన తర్వాత పెట్టి దానిపైన నరఘోష తగలకుండా పట్టిక నల్లదారంతో కట్టి ఆ గుమ్మడికాయ పైన ఉంచండి. నరదృష్టి ప్రభావం నుంచి మీ గృహం రక్షించబడుతుంది, శాస్త్రం ఇది. అలాగే మీకు వీలైతే గుర్రపు నాడ, బాగా తిరిగి ఊడిపోయినటువంటి గుర్రపు నాడాను తీసుకొచ్చి గా ఆకృతిలో మీ యొక్క సింహద్వారానికి కుడివైపు గోడకి కొట్టండి. విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలో పయనిస్తారు మీరంతా కూడా. గృహప్రవేశం ఇంటికి ద్వారాలు పెట్టిన తర్వాతే చెయ్యాలి. మళ్ళీ మంచి రోజులు రావట్లేదండి అని చెప్పేసి ఇంటికి ద్వారాలు పెట్టకుండా గృహప్రవేశం చేస్తే అనర్థం వస్తుందనే విషయం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోండి. ఇల్లు పనంతా పూర్తయిన తర్వాత చక్కగా అన్నీ అమర్చుకున్న తర్వాతే గృహప్రవేశం చేసుకోవాలి శాసిద్ధంగా. ఆ ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వర్క్ అనేది ఉండకుండా చేసుకోవాలి. అలా చేసుకోవటమే చాలా గొప్ప విశేషం కూడా. గృహప్రవేశం చేసిన తర్వాత దైవ చింతన తత్పరత కలిగినటువంటి ఫోటోలు ఎక్కడెక్కడ అమర్చాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకొని దాన్ని బట్టి అమర్చండి. మనం గృహబలంలో చెప్పుకున్నాం గతంలోనే. అలాగే ఎప్పుడూ కూడాను ఆ ఇంటి బయట సాయం సంధ్యా సమయంలో మీరు అందంగా అమర్చినటువంటి ఆ లైట్లు ఉన్నాయే మర్చిపోకుండా వేయండి. ఏవో ఫ్యాషన్ కోసం పెట్టామండి, కరెంటు కాలుతుంది, రోజు ఎక్కడ వేస్తామని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. తప్పనిసరిగా వేసి తీరాలి. ఆ యొక్క కాంపౌండ్ వాల్కి గేట్లకి అమర్చబడినటువంటి లైట్లు 2 వైపులా కూడా 2, ఎన్ని గేట్లు ఉంటే అన్ని గేట్ల పైన అందమైన ఆకృతిలో చక్కటి డెకరేషన్తో అమర్చిన లైట్లు ఉంటాయే అవి తప్పనిసరిగా 6 గంటల కల్లా వెలిగే ఏర్పాటు చూసుకోండి, మర్చిపోకండి. ఇటు కార్తీక మాసం కాబట్టి తులసి కోట ముందు దీపారాధన చేయటం, ఇంటి ముంగిట ఆ యొక్క కాంపౌండ్ వాల్ గేట్కి 2 వైపులా ఉన్నటువంటి
ఆ యొక్క తులసి చెట్లకు చక్కగా నీరు పోసి నిత్యం కార్తీక మాసంలో రెండు వైపులా కూడా గృహంలో ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేయటం, ఇలా కనుక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష అనుగ్రహం లభ్యపడి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను అన్నదానం చేయాలి. దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. కార్తీక మాసరీత్యా కార్తీక మాసంలో ఎటువంటి చిన్న దానం చేసినా విశిష్టవంతమైన పుణ్యఫలాన్ని పొందుతారు మానవులు. గోమాత సేవ విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇంటికి మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడాను సత్యామృతం చేసుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నూతన గృహప్రవేశమే కాదు, పాత ఇళ్ళని రీమోడల్ చేసామండి అన్నప్పుడు కూడా సత్యామృతం చేసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.